రామకృష్ణ పరమహంస వారికి రోజు శారదామాత రొట్టెలు పంపించేదిట. అవి ఈయన తీసుకునేవాళ్ళు. ఒకరోజు ఒక ఆవిడ ద్వారా పంపించిందిట. ఆవిడ సరైన నడవడికలైనటువంటి వ్యక్తిట. ఆవిడని పిలిపించారట శారదామాతని. ఆవిడ చేతి మీదుగా నాకెందుకు పంపించావని అడిగారట. ఆవిడ అందుకే నన్ను ఒకళ్ళు అమ్మ అని పిలిస్తే ఇంక నేను వాళ్ళలో దోషాలు చూడను అందుట. మనకు చెప్పడానికి ఎగ్జాంపుల్స్ వాళ్ళిద్దరి నాటకం అది. దీన్నే మనకు పుణ్యశాస్త్రి గారు చెబుతారు. రాముడు అహల్య దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే రాతిని నాతిగా చేసే పాటలు పాడుకోవడానికి బాగుంటాయి. ఆవిడ రాయి నెల్లి కాలు తగిలిందిట. ఆవిడ కాస్త ఒక్కసారిగా మరి ఆడ మనిషిగా మారిందని. ఏం కాదన్నారు. మామూలుగా స్త్రీ అంతకు ముందు ఎలా ఉందో ఉంది, కానీ అందరూ కూడా ఒక పతితలాగా చూస్తూ ఉన్నారట. రాముడు వెళ్ళి ఆవిడ్ని అమ్మ అని సంబోధించాట. పరమాత్మే వచ్చి అమ్మాని సంబోధించేటప్పటికీ ఒక బ్రతికి ఉన్న శవంలాగా ఉన్నటువంటి ఆవిడ జీవోత్సవంలా ఉన్న ఆవిడ కాస్త ఒక్కసారిగా చైతన్యవంతం అయింది. అది శాప విమోచనం అంటే. దాంతో పరమాత్మే అమ్మ అని పిలిచినప్పుడు మనకు అబ్జెక్షన్ ఏంటంటే ఋషులందరూ కూడా మళ్ళీ గౌరవించడం మొదలెట్టారు.